హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనం క్లియర్గా చూసుకోవచ్చు. సెంట్రల్ చూడండి, ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషను. అయితే సిఐఎఫ్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకునేసరికి 31/8 అంటే 31 ఆగస్టు నుంచి 30 సెప్టెంబర్ వరకు, అంటే 1 మంత్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లికేషన్ క్లోజింగ్ డేటు సెప్టెంబర్ 30 అని మెన్షన్ చేశారు. ఇక్కడ ఇక్కడ చూడండి క్లియర్గా, ఓన్లీ అప్లికేషన్ ఇన్వైటెడ్ మెయిన్స్, అంటే ఓన్లీ మెయిల్ క్యాండిడేట్ మాత్రమే ఇండియన్ సిటిజన్ అని ఉండాలి, వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, లేడీస్ కాదని మెన్షన్ చేశారు. ఎందుకంటే ఫైర్ డిపార్ట్మెంట్ కదా, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అయితే పే లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,000 వరకు ఇస్తున్నానని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత అప్లికేషన్ ఓన్లీ మేడ్ ఫర్ ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఎగ్జామ్, రిటర్న్ టెస్ట్, మెడికల్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్. అంటే ఇంకా ఫైర్ డిపార్ట్మెంట్ కదా, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి ఖచ్చితంగా మనకు అన్ని రకాల టెస్టులు అనేది చేసిన తర్వాతనే మనకు అనేది వేకెన్సీ అనేది తీసుకోవడానికి చూస్తారు. అయితే మనం ఇక్కడ నోటిఫికేషన్లో చూస్తున్నటువంటి శాలరీస్ చూసుకున్నట్లయితే, ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. నేషనాలిటీ సిటిజన్ వేకెన్సీస్ ఫర్ ఆల్ డీటెయిల్స్ వేకెన్సీస్ ఈజ్ ఈక్వల్ టు మనకి మొత్తం వేకెన్సీస్ కేటగిరీ వైజ్గా సపరేట్గా రాష్ట్రానికి సంబంధించినటువంటి, ఇది సెంట్రల్కి సంబంధించినటువంటి పోస్ట్ అనమాట. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే, తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే 27 పోస్టులు ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్లో 11, ఈడబ్ల్యూఎస్లో 3, ఎస్సీకి 4, ఎస్టీకి 2, ఓబీసీకి 7 పోస్టులు, మొత్తం కలిపి 27 పోస్టులు గాను మనకు సపరేట్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ లేదు నేను తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్ అనుకుంటే, తెలంగాణకు సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే 8, 2, 3, 1, 5 మొత్తం కలిపి 19 పోస్టులకు గాను మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ 19 పోస్టులకు గాను మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఓన్లీ తెలంగాణ రాష్ట్రం వరకైనా మిగతా అప్లై చేసుకోవద్దు, అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా మనం పోటీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది రాష్ట్రానికి సెంట్రల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మొత్తం కలిపి 1130 పోస్టులు అనేది ఉంది. అక్కడ ఏ క్యాండిడేట్ కూడా అప్లికేషన్లో లేకపోతే మనం మెరిట్ లిస్ట్లో ఉన్నామంటే ఖచ్చితంగా మనకు పోస్టింగ్ అనేది చేస్తారు. ఎక్కువగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 108 పోస్టులు అనేది ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయని కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా మనకి ఇంకా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర, మన పక్క రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో కూడా 61 పోస్ట్ అనేది మనకు ఇక్కడ ఉంది. ఆన్లైన్ అప్లికేషన్లో ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్లో ఒకటే రాష్ట్రానికా లేకపోతే అన్ని రాష్ట్రాలకు అప్లై చేసుకోవడానికి కూడా అన్ని అవకాశాలు అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకునేసరికి 12th క్లాస్, అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఉన్నటువంటి సైన్స్ విభాగంలో ఉన్నటువంటి క్యాండిడేట్ అప్లై చేసుకోవాలని కూడా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ దగ్గరికి చూసుకునేసరికి ఏజ్ లిమిట్ అనేది మనకి 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో ఉండాలని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి 5 సంవత్సరాలు, ఓబీసీ క్యాండిడేట్కి 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్మెన్ మ్యాన్కి 3 సంవత్సరాలు, ఆ తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ పూర్తిగా మొత్తం 10 ఇయర్స్ నుంచి వరకు మనకు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం టెస్టులు అవన్నీ కలిపి మనకి 3 రకాలైనటువంటి టెస్టులు ఉంటాయి. ఒకటి మెడికల్ టెస్ట్, ఎంట్రీ టెస్ట్, ఆ తర్వాత హై జంప్, లాంగ్ జంప్, మొత్తం ఫిట్నెస్ అవన్నీ తీసుకున్న తర్వాత మనకు అనేది పోస్టింగ్ అనేది ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ ఒకవేళ కావాలనుకుంటే కూడా మనకు కామెంట్ చేయండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ విషయం కూడా నేను క్లియర్గా చూపిస్తాను.